హైదరాబాద్ మంచిర్యాలలో ప్రాచీన రాతియుగం నాటి ఆది మానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. గ్రామంలో ఉన్న స్థానిక వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో ఆది మానవుల గుర్తులను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న రాళ్లపై 15 చోట్ల 4000 ఏళ్ల నాటి రాతి గొడ్డళ్లను పదును పెట్టేందుకు నూరిన గుర్తులున్నట్లుగా తెలిపారు. వీటి పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, లోతు 2 సెంటీమీటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇదే అంశంపై ఆలయ వంశపారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వరతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లు ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంటాయి. అలా మంచిరేవుల గ్రామంలోని అతి పురాతనమైన వీరభద్రస్వామి ఆలయంలో కూడా ఇటీవలే బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం మంచిరేవుల గ్రామంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు మాడపాటి పరమేశ్వర్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం పూజారి గారు. ఈ ఆలయంలో ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లు ఏ విధంగా బయటపడ్డాయి, పురావస్తు శాఖ వారికి ఏ విధంగా తెలిసింది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మచిలీశ్వర వీరభద్రస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు గుహ కింద వెలిశారు. అతి పురాతనమైన దేవాలయం. చాళక్యుల కాలం నాటి దేవాలయం ఇది. బ్రహ్మసూత్రం ఆధారంగా దీని శివనాగరెడ్డి గారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని తెలపడం జరిగింది. వారు 1300 నుంచి 1400 సంవత్సరాల కంటే పాతదై ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. స్వామివారు ఇక్కడ స్వయంభూ కింద నుంచి నడుచుకుంటూ వచ్చి స్వామివారి గుహలో వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ నేటికి కూడా స్వామివారి పాదముద్రలు నలుపు వర్ణంలో కింద నుంచి మెట్ల దారి గుండా ఈ రోజు నేటికి కనిపిస్తాయి. అట్లాగే నిన్నటి రోజున వారు మళ్ళీ మా ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ దేవాలయ పరిసర ప్రాంతాల్లో రాతి పైన, కొండపైన కొన్ని ఆనవాళ్ళు చూపించడం జరిగింది. ఏంటి అనగా అవి ఒకప్పట్లో ఇనుము అనే వస్తువు లేదు. కేవలం ఉన్నటువంటి రాతి చేతనే ఆ రాతిని షార్ప్ చేసి దానికి వారికి అనుగుణంగా మార్చుకొని దాన్ని వారు ఉపయోగించేవారు. ఆ విధముగా ఆది మానవులు ఆనాడు ఉపయోగించడం వల్ల వారు దాన్ని షార్ప్ చేయడానికి వాడినటువంటి ఆనవాళ్ళు ఈరోజు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ముందు భాగం కానీ వెనుక భాగంలో కానీ ఈ కొండ చుట్టూ అంతా కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఇప్పుడు ఏదైతే మనకు అంటే ఈ లోతుగా ఉన్నటువంటి గుంత ఏదైతే కనిపిస్తుందో ఇది ఆదిమానవుల కాలం నాటి ఆ గుర్తే అంటారా? అంటే వారు దాన్ని షార్ప్ చేయడానికి వాడుతూ ఏర్పడినటువంటి గుర్తులు ఇవన్నీ కూడా ఆనాటి నుండి ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. చాలా ఉన్నాయి పరిసర ప్రాంతాల్లో. కొండ చుట్టూ దాదాపుగా 100కు పైగానే ఉంటాయి. సో సాధారణంగా అంటే మనం ఇప్పుడు దీన్ని చూస్తే అంటే మనకి ఈ రాయి మీద ఇదొకటి ఏర్పడింది అని తెలుస్తుంది. కానీ ఇది ఆది మానవుల కాలం నాటిదే అని వారు ఏ విధంగా గుర్తించారు? అంటే సామాన్యంగా ఒక కొండ శిల పైన ఇలా చేయడం అసామాన్యం. ఎందుకనగా అది చేస్తూ ఎంతో కాలం గడిస్తే కానీ ఇలాంటి ఆనవాళ్ళు ఏర్పడవు. కాబట్టి ఒకే రోజు ఒకే క్షణంలో ఇది చేయాలంటే కుదరని పని. వాళ్ళు చేస్తూ ఉండగా ఇవన్నీ కూడా ఇలా జరగడం జరిగింది. ఇదంతా కూడా లేదు అంటే అసామాన్యం ఇట్లా చేయడం కొండపైన. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇటువైపు వచ్చినప్పుడు మీరు వాళ్ళని చూసి పిలవడం జరిగిందా, లేదంటే వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికి రావడం జరిగిందా? మేము వారిని దేవాలయం యొక్క వయస్సు ఎంత ఉంటుందని ముఖ్యంగా మా ఉద్దేశం పిలవడం జరిగింది. దాంతోపాటుగా వారివి గుర్తించి ఇది మాకు వివరించడం జరిగింది. ఆది మానవుల కాలం నాటిది. దీన్ని 4000 సంవత్సరాల కంటే పూర్వము అని చెప్పడం వారు చెప్పారు. మంచిరేవుల గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దాదాపు 1300 నుంచి 1400 ఏళ్ల నాటి పురాతన ఆలయమైనటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ఇటీవలి కాలంలో మనకు ఆ గుర్తులు కూడా ఏర్పడడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు. అంటే అప్పట్లో వాళ్ళకి ఇనుము పనిముట్లు అనేవి లేవు. సో వాళ్ళు వేట కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ రాళ్ళనే ఉపయోగించే వాళ్ళు. ఆ రాళ్ళని షార్ప్ చేయడానికి, పదును చేయడానికి వాళ్ళ విధంగా అంటే దాని మీద వాళ్ళు రాపిడి చేస్తూ మనకు ఆ గుంతలు కూడా ఏర్పడ్డాయి. ఇటువంటి గుంతలు ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఇంకా అధిక సంఖ్యలో ఉన్నట్లుగా కూడా మనకు పూజారులు అయితే తెలపడం జరిగింది. ఒకసారి మీరు ఈ రాతి మీద చూసుకుంటే మనకి చాలా చోట్ల ఈ విధమైనటువంటి గుర్తులు అనేవి ఉన్నాయి. సో సాధారణంగా మనకి ఒక రాయి మీద ఇట్లాంటి గుర్తులు చేయడం అనేది అసాధ్యం. సో అప్పట్లో వాళ్ళు అంటే
కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇలా చేసి ఉంటే తప్ప అట్లాంటి గుంతలు అయితే పడలేవు. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే 4000 సంవత్సరాల క్రితంవి అని చెప్తున్నారు. అంటే ఈ ఆలయం ఇంకా ఎంత పురాతనమైనది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తించవచ్చు. సో ప్రస్తుతం అయితే వాళ్ళు ఈ ఆనవాళ్ళను గుర్తించడం అయితే జరిగింది. మరి ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఆది మానవుల కాలం నాటి అంటే వాళ్ళు వాడిన పనిముట్లే కానీ వస్తువులే కానీ ఇంకేమైనా బయటపడతాయా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే మూసీ పరివాహిక ప్రాంతాలలో ఈ ఆది మానవుల సంబంధించినటువంటి పనిముట్లు వస్తువులు వాళ్ళ జీవన శైలిని తెలుసుకోవడానికైతే పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా వారికి సంబంధించినటువంటి గుర్తులైతే బయటపడడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.